హాయ్ అండి, వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. న్యాచురల్ వీడియో అండి ఇది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి మోర్ దెన్ 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారండి. సో మీరు నిజంగా నన్ను సపోర్ట్ చేయాలంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించను. మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఏం కలుపుతున్నావు తల్లి? బోండాల పిండి. బోండాల పిండి అంటే మామూలు దోశ పిండే కదా ఇది? అదే కొంచెం గట్టిగా పట్టి దోశ పిండిని కొద్దిగా గట్టిగా పెట్టి బోండాలు వేస్తున్నావు అంతేగా? దోశ పిండి అంటే ఇదేనా? ఇది దోశకి. ఇది దోశ పిండి పలచగా చేసావు. ఇదేమో దాంట్లోనే గట్టిగా పట్టి బోండాలు వేస్తున్నావు. బోండాలు అంటే పునుగులేనా? పునుగులేగా. మా ఆవిడేమో వేరుశనగపప్పు వేయించి పొట్టు తీస్తుంది దాంట్లోకి చట్నీకి. బోండాలు పునుగులు అనే వాటిల్లోకి చట్నీ అనమాట. చట్నీలోకి పప్పులు పొట్టు తీసి మరీ పడుతున్నారు. బోండాల పిండి రెడీ కలిపేసి పెట్టింది మా చిన్నమ్మాయి. ఇప్పుడు బోండాల పిండికి నూనె వేగుతుంది. నూనె కాగుతుంది. వేగుతుంది కాదు, కాగుతుంది. కరెక్టే. అప్పుడప్పుడు పొరపాట్లు వస్తుంటే క్షమించండి. చట్నీలోకి మిరపకాయలు కూడా ఉడకబెట్టి పెట్టారు. ఈ మిరపకాయలు ఆ చట్నీ బోండాలు నేర్పించాను కదా, రాకుండా ఎట్టుంటుంది? నేర్పించింది ఎవరు? అడపా సుధాకర్. చూసావా, మా అమ్మాయి కూడా నేర్చేసుకుందండి బోండాలు వేయటం. సూపర్గా వస్తున్నాయి. బోండాల పిండి కలుపుకోవడంలోనే ఉందండి. రాత్రే దోశల్లోకి పట్టారు పిండి. దానికి ఒక వాయి గట్టిగా పట్టేసి ఉప్పు కలిపి పెట్టేశారు. ఉప్పు కలిపితే పొద్దున్న లేచేసరికి పులుపు ఎక్కుద్ది. ఈ బోండాలకి ఏంటంటే పులుపు ఎక్కితేనే బాగుంటుంది పిండి. వస్తే ఆటోమేటిక్గా విడిగా వచ్చేస్తాయి. నువ్వు వేసింది నువ్వు కదా. చూసావా, అమ్మాయి మెచ్చేసుకుంటుంది. ఇప్పుడు మీరు చూసి మెచ్చుతారో, ఎన్ని లైక్లు కొడతారో, ఎన్ని కామెంట్స్ పెడతారో చూస్తా. మా అమ్మాయి చేసిన ఈ బోండాలకి మీరు కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి. ఇప్పుడు చెప్పు, చాలా లైక్స్ వస్తాయో తక్కువ లైక్స్ వస్తాయో? ఎంత, ఒక 500 ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? 500 లైక్స్ గ్యారంటీ. చూస్తా ఎన్ని వస్తాయో. మీరు అందులోకి చట్నీ పడుతున్నారండి. వాళ్ళ మమ్మీ చట్నీ, కూతురేమో బోండాలు. ఇప్పుడు నేను దీన్ని దాన్ని టేస్ట్ చేసి చెప్పాలి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. లైక్స్ ప్లీజ్. లైక్స్ రావట్లేదండి. కనీసం ఒక 500 లైక్స్ అన్నా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడండి బోండాలు ఎలా వచ్చాయో. పెద్ద చేసుకుంటే యాగవు, చిన్న చిన్న వేస్తేనే బాగా ఏగుతాయి లోపల కూడా. చూడండి ఎంత బాగా ఏగినాయో. తీసేస్తాయి. ఇంకా ఏగినాయా? ఓకే, తీసేయి. సౌండ్ అవ్వలేదా నీ చట్నీ? అయిందా? ఓకే, చట్నీ కూడా రెడీ. కొంచెం రెండో వాయి అండి ఇది. బాగా నేర్చేసుకున్నావురా. మళ్ళీ నేర్పాను కదా నేను. చాలు. ఓకేనండి. చెప్పు, నువ్వేమన్నా చెప్పాలా? చెప్పు. చేశాను నేను.
సో అందరూ బాగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇవాళ అసలు సబ్స్క్రైబర్స్ రావాలి బాగా. కమెంట్ కూడా పెట్టండి. ఫస్ట్ టైం వేసా కదా, అందరు బాగుందని పెట్టండి. అదే అండి, బాగుందని అంట పెట్టండి. చూడండి. ఓకే, ఈ ఫస్ట్ వాయ వేసినాయి, ఇవి రెండో వాయ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందరూ ఈ వీడియో చూసారు కదా, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.